నేను Really? కాల్ చేసిన గౌతమ్కి ఒక పాయింట్కి నాకు ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ ఇట్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు వర్క్ విత్ పీపుల్ యూ లైక్. ఇట్స్ ఇంపార్టెంట్ టు వర్క్ విత్ అంటే మనకు నచ్చిన డైరెక్టర్లు, వాళ్ళ నచ్చిన హౌ హీ కమ్యూనికేట్స్ ఎమోషన్, హౌ హీ డస్ మ్యూజిక్, హౌ హీ డస్ ఎడిట్. ఐ రియలీ లవ్. సో నాకు సినిమాలు చేస్తున్నాము, ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ అవుతలేదో నాకు అర్జున్ రెడ్డి ఆ టైంలో ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐ నో ఈ సినిమా చూసి ఇది నడుస్తుందిరా. కొన్ని కొన్ని మీటర్లు ఉంటుండే. ఒకటి ఏంటంటే షూటింగ్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేసిన అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని ఒకటి ఫిక్స్ అయినా. ఒకటేమో మైండ్లో నాకు నచ్చిందంటే జనాలకు నచ్చుతుంది, ఇట్లాంటివి అనుకున్నా. అండ్ ఐ యూస్ టు బి సూపర్ కాన్ఫిడెంట్. భయం ఉంటుంది అంటే అర్జున్ రెడ్డి స్టేజ్ మీద మనము బెట్టేస్తా, నా శాలరీ మొత్తం సినిమా హిట్ ఎవడైనా బెట్ కడతాడా అని స్టేట్మెంట్లు ఇస్తా. కానీ ముందు రోజు రాత్రి మనకు ప్యాక్ అవుతుంటుంది, అమ్మ జనాలకు ఎక్కుతుందా, మనం అనుకున్నట్టే వాళ్ళు ఎక్కుతుందా అని. సో దట్ కాంట్రడిక్షన్ ఉంటుంది. కానీ ఐ యూస్ టు ఆల్వేస్ ఫీల్ లైక్ ఐ నో వాట్ వర్క్స్, వాట్ డజంట్. అది ఒక పాయింట్కి అరే ఎవ్వనికి ఏం తెలియదురా, మనకు కూడా తెలియదు, ఆ ఫ్రైడే రోజే తెలుస్తుంది. మనం ఏదో అనుకొని చేస్తాము కానీ ఏమవుతుందో మనకు తెలియదు. బికాస్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ ద టైమ్ యూ సే ఓకే టు అ స్క్రిప్ట్ till it comes out, so many factors change everything. So the point I called Gautam, I was feeling like, first of all, I don't know what works, what doesn't, but I'll make my decision. నాకు నచ్చిన ఐడియా చేస్తా, అది లైక్ నచ్చిన వాళ్ళతో చేద్దాం. అండ్ పీపుల్స్ హూస్ క్రాఫ్ట్ యూ రెస్పెక్ట్. ఐ రియలీ రెస్పెక్టెడ్ హిస్ క్రాఫ్ట్. సో నేను గౌతమ్కి కాల్ చేసి స్క్రిప్ట్ గిఫ్ట్ ఏం లేదు, సినిమా చేయాలి మనం, నాకు కథ చెప్పు, మనం చేద్దాం, నీతో చేయాలి. అండ్ హీ ఈజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ మీ. సో హీ వాజ్ లైక్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ విజయ్, బట్ లెట్స్ ఫిగర్ దిస్ అవుట్. And then somehow he got free, so he came and he just told me this idea. He didn't have the full script. He was like, I have a gangster backdrop lo iddar brothers idea. Naku backdrop ishtamu, how Gautam emotions ఎట్లా హ్యాండిల్ చేస్తాడో నాకు తెలుసు. I was like, if done, let's do this. And then he got me, he had a rough idea in his head, but it changed and improved so much over time, and it became Kingdom. So for me it was really about working with Gautam. And I know, you know, when you work with currently na state of mind etlundante, Jay Gautam, Jay Anirudh, Jay Naveen Nuli, Jay Shriram, inga veela చేతులు ఉంది సినిమా అంటే. అండ్ ఐ ఫీల్ వన్ కంఫర్ట్ నోయింగ్ దట్ ద బెస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ సెట్టింగ్ ఆన్ ఇట్. అంటే వెన్ సంబడి లైక్ గౌతమ్ ఇస్ సెట్టింగ్, సంబడి లైక్ అనీ ఇస్ సెట్టింగ్, సంబడి లైక్ నవీన్ ఉల్ ఈస్ సెట్టింగ్, ఈ పాయింట్కి నా చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై పవర్, బట్ ఐఎమ్ లైక్ వీళ్ళ చేతులు ఉంది, వీళ్ళు చూసుకుంటారు. సో ఇట్ వాజ్ ఫర్ మీ, ఇట్ వాజ్ అబౌట్ వర్కింగ్ విత్ people that I respect and enjoying the process, which I really enjoyed. Sometimes you feel safe as an actor. నాకు ప్రతి సినిమాకి మ్యూజిక్ చాలా టెన్షన్ ఉంటుంది. మనము ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పర్ఫామ్ చేస్తాం, నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రాస్తావు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ కంప్లీట్లీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. సీన్ హౌ యూ స్కోర్, కొన్నిసార్లు అరే నువ్వు స్కోర్ అయ్యాక సైలెంట్గా వదిలేసినా బెటరు, కానీ ఆ స్కోరు హౌ ఐ ఫీల్ అబౌట్ ద ఫిల్మ్ ఇట్ చేంజెస్ క్రేజీలీ. సో నాకు ఎవ్రీ ఫిల్మ్కి ఆ ఫియర్, ఇమ్మెన్స్ ఫియర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్, బికాజ్ ఐ నో డైరెక్టర్ హ్యాస్ గుడ్ మ్యూజిక్ సెన్స్ అండ్ ఐ నో దట్ అనీ ఈజ్ దేర్. అస్సలు ఆర్ఆర్ గురించి గౌతమ్ బాగా వస్తుందా అంటే బాగా వస్తుంది. సో that way I'm relaxed in the post-production process. No, with RR it will be great. And with Anirudh's music, with Aniruddh using the plane kada. Yeah. I saw the plane video with music and all. I mean, with Anirudh's kind of music. For him also, I think it's a new genre. Yeah. Which one?
దిస్ అనికి ఇదంతా ఈ పీరియడ్ డ్రామా జైల్ డ్రామా ఇదంతా ఫర్ అనిరుద్స్ మ్యూజిక్ ఆల్సో Yeah, ఇట్స్ న్యూ టెంప్లెట్ yeah. I'm feeling that the music will sound very new యా because అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అతనని బట్ సిమిలర్ జానర్స్ కొంచెం Yeah. ప్యారలల్ జానర్స్ Soundscape will be very different. This one. వే డిఫరెంట్ పీరియడ్ సో ఐ థింక్ Yeah, movies happening in different timelines. యా నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్తో సహా చూస్తా అనుకున్నా కానీ నాకు అది గుర్తురాలే టు బి వెరీ ఫ్రాంక్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదని గుర్తురాలే నాకు సో ఇట్ ఈస్ వెరీ ఎంగేజింగ్ నేను చూసిన బిట్స్ మొత్తం నేను ఆల్మోస్ట్ 50 minutes చూసినాం సో యూ గాట్ అ సూపర్ హిట్ మ్యాన్ Hopefully, yeah. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ జై శ్రీరామ్. అవును. నాకు Yes, అడ్వాన్స్ Sriram. కంగ్రాచులేషన్స్ అంటే మేము నా ఫస్ట్ మూవీకి ఒక ఇంటర్వ్యూ చేసాం. సో ఇట్స్ ఎ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ. సో వీ డిడ్ ఇట్ బిఫోర్ రిలీజ్. సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ Yeah, yeah. బ్లాక్ బస్టర్ అని. నాకేమో ఫుల్ టెన్షన్ వస్తుంది అసలు ఏమవుతుంది. మాకు కూడా ఎట్లా ఉండే ఒకసారి ఏమైంది తెలుసా మేము టీజర్ పొద్దున 7 o'clock ఆన్ చేసినాం ఆఫీస్లో దెన్ విజయ్ కేమ్ టు ఆఫీస్ అట్ మార్నింగ్ 7 o'clock ఈ పిక్డ్ మీ ఒక చిన్న అవునవును. స్టూడియోకి ఇంటర్వ్యూ ఇచ్చినాం We మనం went to a cafe and Ah, we did it. అవును. So some సమ్ YouTube సమ్ channel. చైనీస్ బిస్ట్రో రెస్టారెంట్లో Ah. ఫస్ట్ ఇంటర్వ్యూ టుగెదర్ ఆమె ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది అని చెప్తుంది టీజర్ సేమ్ నాకు ప్యాక్ అవుతుంది కానీ మాకు ఏమనిపించింది తెలుసా ఇంటర్వ్యూ తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూ చేపించాలి తక్కువ అంతకంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్ టు యూ Yeah. యా థ్యాంక్ యూ ఫర్ సేయింగ్. Seriously, yeah. Put a lot of effort, man. I mean, like, for audience also, Vijay, it's a different treat. It's a different new story, new genre, new drama. Yeah. See, one thing is sure, like people will forget everything and they'll be engrossed into the making of, Kingdom and like a power pack performer nadu. అవును. Music solid undi, so you know how to, present it very well. I think anni ticks unnai, high ticks. I'm very happy. Actually, more than nee kante ekkuva for Vijay, I'm very happy. Yeah. పాటలు ఎన్ని ఉన్నాయి? ఆల్ ద సాంగ్స్ ఆర్ Background songs. Oh, nice. Yeah. మౌంటాజ్. Yeah, that's better. And total 3 songs and 1 bit song. Okay. Bit song and musical. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఐ రియలీ ఎంజాయ్ సాంగ్స్ వేర్ దే డాన్స్ వేర్ దేర్ లిప్ సింక్ ఈస్ దేర్ బట్ ఐ కాంట్ రైట్ ఐ డోంట్ నో. అంటే నేను నాకు కూడా ఇష్టం కట్టు సాంగ్ ఇష్టం నాకు నాకు lip sync చాలా song. ఇష్టం. Yeah. And రాయలేరు. నాకు ఏమనిపిస్తుంది అంటే హీరో సింగర్ కదా సినిమాలో ఎందుకు పాడుతుంది నేను యాక్చువల్లీ ఈ మూవీకి యాక్షన్ వీఆర్ క్వైట్ లిబరల్ బట్ ఐ థాట్ ఫస్ట్ మూవీ తీసినప్పుడు వన్ ఆ హీరో షుడ్ ఫైట్ ఈ షుడ్ బి డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎ మార్షల్ ఆర్ట్ ఫైటర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఓన్లీ దెన్ అన్ యాక్షన్ కెన్ go in parallel with the story was my idea initially but I think I moved on from that and we are doing little action and production designer Avinash garu kabatti the color palette is all taken care of so ఇప్పుడు సందీప్ మా పోస్టర్లు చూసి ఉంటావు కదా ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ ప్రమోషన్ అండ్ దెన్ ఒక టీజర్ ఫస్ట్ తారక్ అన్న వాయిస్ రణబీర్ వాయిస్ వి రిలీజ్డ్ అండ్ దెన్ మొన్న ఒక ప్రోమో రిలీజ్ చేసాం. ఇప్పుడు అవన్నీ చూసి సినిమా చూసినప్పుడు నీకు యు ఆర్ ఇన్ ద గేమ్ మ్యాచ్ అయిందా? yes బికాజ్ నాకు ఎప్పుడు ఒక Yeah. టెన్షన్ ఏముంటుంది అంటే వెన్ మీ అండ్ గౌతమ్ టాక్ అండ్ ఆల్ దట్ మార్కెటింగ్ సెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అ కైండ్ ఆఫ్ ఫిలిం థియేటర్కి వచ్చి ఐ సీన్ ఇట్ హ్యాపెన్ విత్ డియర్ కామ్రేడ్ అండ్ స్టఫ్ అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ అ టైమ్ వేర్ వీఆర్ ఫోర్స్ టు పుట్ అవుట్ సో మచ్ మార్కెటింగ్ కంటెంట్. మనం అర్జున్ రెడ్డికి 4 పోస్టర్లు పెట్టింది. అవును నేను గౌతమ్తో కూడా అస్సలు బోత్ ఆఫ్ అస్ డెంట్ వాంట్ మెనీ పోస్టర్స్ అట్ చేయొద్దు ఆల్. బోర్ ఉంటుంది యా రివీల్ చేయొద్దు యా somehow we are managing to luckily good thing is people still don't know the script is so layered so many layers that అవును. that people inka when they go to a theater will be a completely new experience but at the same time every time we cut a promo I'm like Gautam toni correct unnama over hype చేస్తున్నామా or are we setting the wrong expectation ఈ discussion ఎప్పుడు ఉంటుంది. and for me I need to hear him say that it's okay కరెక్టే ఉంది అని ఆయన చెప్పే వరకు నాకు రెస్ట్లెస్ ఉంటుంది. ఈవెన్ దో ఐ లైక్ ద ప్రోమో ఆర్ వాట్ ఎవర్ ఐ నీడ్ టు హియర్ ద డైరెక్టర్స్ బికాజ్ ఐ థింక్ ఓన్లీ హీ సీస్ ఇట్ ఇన్ అ ఓవరాల్ ఇట్స్ యువర్ బేబీ కదా ఇన్ ది ఎండ్. ఓ డైరెక్టరే కరెక్ట్గా చూస్తాడు సినిమా. యాక్టర్లు హైప్ ఓపెనింగ్స్ వీ కెన్ చేజ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందీ ఫిల్మ్లో హిందీ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా ఉంటుంది ప్రమోషన్లో టూ మచ్ విల్ బి అవుట్. యా ఐ ఫీల్ దట్స్ అ బ్యాడ్ ఐడియా. యా
ఎంత లిమిటెడ్ ఉంటే అంత బెటర్ టు ఇంట్రీగ్ ద ఆడియన్స్, Yeah. ఎస్పెషల్లీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్కి. Yeah. నీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు, దే వాంట్ టు సీ వాట్ యూ హ్యావ్ డన్. సో దానికి ఎంత తక్కువ, ఎంత క్రక్స్ పాయింట్ ఎంత స్మార్ట్గా చెప్పి సైడ్ అయిపోతే అంత బెటర్ ప్రమోషన్స్లో. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హైడింగ్ ఎనీథింగ్, ఇట్స్ వీఆర్ రేసింగ్ ద క్యూరియాసిటీ. సో దట్ వే మీరు మంచిగా పోతుంది ఇది. మీరు మేము చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి, అన్నీ అక్కడ దొరికినాయనా? సో శ్రీలంకలో ఏమైందంటే దర్ లాట్ ఆఫ్ రేంజ్ రోవర్స్, ఓల్డ్ బ్రిటిష్ టైమ్ నాటి రేంజ్ రోవర్స్. ఇట్స్ అన్ ఐలాండ్ నేషన్ కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక దర్ లాట్ ఆఫ్ వింటేజ్ కార్స్ ఇన్ శ్రీలంక. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. ఆ పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా అది, గ్రీన్ రేంజ్ వస్తుంది అది, రైట్. వస్తుంది అది, గుర్తుంది కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వీ షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ అ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో ద ఆర్మీ పీపుల్ యాక్చువల్లీ డ్రైవ్ దోస్ థింగ్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు ద సెట్. Actual army guys came కదా, all that check post stuff and all. అవునా? ఒక షార్ట్లో ద షార్ట్ Yeah. we got a huge tanker and కొంచెం మనకి కొంచెం కష్టం అవుతుంది కదా లాజిస్టిక్స్ ఇండియాలో అయితే. ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్ ఇచ్చింది, మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా అవును, వచ్చి. ఒకసారి రెకీ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీలో. అండ్ యాక్టర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అక్కడికి? తక్కువనే కదా, తక్కువ వెళ్ళాం. లోకల్ యాక్టర్స్, లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా. ఇప్పుడు జైలు ఉంది, జైల్లో అరౌండ్ 300-400 జూనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళు. దే ట్రైన్డ్ అండ్ దే అండర్స్టాండ్. They understand. We have Sri Lankan ADs who will constantly శ్రీలంకన్ ఏడీస్ కూడా ఉన్నారా? Sri Lankan ADs. Once we go there, the local language have to అంతా. ఓకే, ఐ మీన్ సే అసిస్టెంట్ డైరెక్టర్స్. Right. ఓకే, 5 days 6 days లో రిలీజ్ కదా. నాకు నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ విల్ రిసీవ్. అంటే అది ఎట్లా అంటే ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ హ్యాపీ విత్ వాట్ యూ సీ. నాకు ఇప్పుడు కాదు, షూట్ ఒక 60% అయిపోయాక వెన్ ఐ సా ద ఫుటేజ్ ఐ ఫెల్ట్ లిటిల్ అష్యూర్డ్. అమ్మ పర్లేదు, ఏదో తిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్. సో ఐ యాక్చువల్లీ వర్క్ ఇన్ fear of failure. So every day whenever I'm shooting some scene, some shot, some song, ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది. సో ఐ డోంట్ నో, దట్ helps me get up and work and take that extra one step. షూటింగ్ 60% అయినప్పుడు పర్లేదు, ఐ థింక్ పాస్ అయిపోతామో అనిపించింది. దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపెనింగ్, ద మ్యూజిక్ ఈస్ కమింగ్, ఐఎమ్ ఫీలింగ్ more and more assured. But end of the day, I think it's the audience who has to decide how they like the film, because you'll be constantly in this world. So you're feeling a mixture of confidence and anxiousness. No, I'm content with whatever I did. You're content I'm with what content you with did. what- ఇంకా చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో, ఇట్ హ్యాపెన్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఐ సీ ఇట్ బ్యాక్. అరే ఈ ఎంట్రీ ఇట్లా తీసాం, ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం, ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక షింకింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ విత్ జెర్సీ. అరే ఇట్లా బ్లాక్ చేయకూడదు, అట్లా చేసి ఉండొచ్చు. సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1-2 years తర్వాత ఎందుకు ఇట్లా తీసాము, ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో, ఈ ఫీలింగ్స్ అయితే మామూలే ఎవరికైనా. నీకు అట్లా అనిపిస్తుందా? నాకు చిన్న అనిపిస్తాయి. అంటే నాకు ఏమైందంటే యానిమల్ ఫస్ట్ కట్ 345, తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ 330. సో నేను ప్రెషర్లోకి వచ్చి ఒక 7 days ముందు ఒక 7 minutes లేపేసిన. 323 యా అంతే, 321 322 ఆ మధ్యలో ఉంది. 7-8 minutes లేపేసిన. సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు రిలీజ్ అయిన 1 week నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు 1 week తర్వాత మంచిగా లేపేసిన. నేను మస్తు రిగ్రెట్ అవుతాయి ఈరోజు. అంటే యా
అవి పెట్టొచ్చు కదా బయటికి మళ్ళీ ఇప్పుడు ఇప్పటికి అటాచ్ అర్జున్ చేసి రెడ్డి డైరెక్టర్ అడుగుతున్నారు. నెట్ఫ్లిక్స్ వర్జన్కి ఇంకా 7 minutes యాడ్ చేద్దామని ఉంది. ఆ 3:45 పెట్టకపోయినా 3:30 చేయాలి, అదొక రిగ్రెట్ ఉంది. బట్ హౌ డు యూ ఫీల్? అర్జున్ రెడ్డికి కొంచెం 1-2 కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్ రిగ్రెట్స్ మనదా? నీది కాదు, ప్రీతిది. సో అట్లా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి డెఫినెట్గా మీరు అన్నట్టు. ఆ షార్ట్, ఈ కాస్ట్యూమ్ అని కాదు. అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానమ్మ వేసుకున్న చీర, ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో భద్రంగా ఇంటర్వ్యూలో చెప్పిన నోబడీ నోటీస్ దిస్ అని. కానీ చూసి అది కట్ చేసి పెట్టిండు. నువ్వు కాన్షియస్లీ అప్పుడు అట్లా చేసిన ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, 2 important women. So I thought like I think both of you have that in common. Some Easter eggs you keep placing. Some That's actually more than for audience, adi your satisfaction. your huh? satisfaction. You like నేను అదే చెప్పిన. ఈయన కూడా కొన్ని ఉంటాయి. ఏదో చెప్తుంటాడు ఇట్లా ఇట్లా రాసిన. In Kingdom also a lot of these things you've put, no? First scene, last scene, starting, end, cut. But ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది దానికి. ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్టింగ్, అవునవును, నాకు నేనే చెప్పాలనిపించింది. నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కదా అనుకున్నా పర్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ సో, ఐ ఫెల్ట్ లైక్ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది. సో యా, హిందీ కబీర్కి నేను చెప్పలేదు. సో యా, సో అట్లా ఉంటాయి. మనం కింగ్డమ్లో కూడా చాలా చూస్తాం కావచ్చు ఏది ఇట్లాంటి వాయిస్ ఓవర్లు అవన్నీ చెప్పాడు. లేదు అట్లాంటి కాదు, బట్ డైరెక్టర్ Yeah. దట్ పోస్ట్ రిలీజ్ యూ విల్ రియలైజ్. sometimes no one will notice for years. But it's okay, and when you watch a film you know what it is. డైరెక్టర్ బ్రేక్ డౌన్ చేసి నువ్వే చెప్పాలి ఒకసారి. చెప్తే ఇంకా అయిపోయినట్టే కదా, ఇంకే వాళ్ళు నోటీస్ చేస్తుండే మజా వస్తుంది. వాళ్ళు నోటీస్ చేస్తేనే కదా. బట్ దీస్ హాలీవుడ్ డైరెక్టర్స్ డూ దీస్ బ్రేక్ డౌన్స్ ఆఫ్ హౌ దే ప్లాన్ ద సీన్ అండ్ హౌ దే డిడ్ దిస్. డివిడీలో ఆడియో క్లిప్ కూడా ఉంటుంది, త్రూ అవుట్ ద ఫిల్మ్ కమెంటరీ ఉంటుంది. అవునవును, ఓల్డ్ డివిడీస్ లో అవునవును, డైరెక్టర్స్ కమెంటరీ మస్తు అనిపిస్తాయి. ఎస్పెషల్లీ డేవిడ్ ఫించర్ చాలా ఇంట్రెస్టింగ్. డేవిడ్ ఫించర్ అయితే కొన్ని అర్థం కాదు ఎందుకు పెట్టిండో. ఖచ్చితంగా ఆడియో వినబుద్ధి అవుతుంది చెప్తుంటే. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ లైక్ 7, Fight Club చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి. sometimes when I work with you, when I work with him, అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చిండ్రు సడన్గా ఇంత. లైక్ సందీప్, అర్జున్ రెడ్డిలా ఫ్రేమ్లు అంటే వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు, ఈ రోజు వరకు తెలియదు. బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్, లెన్సెస్, ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు. అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్, దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు. సో he knows in his head exactly what he wants. He doesn't know the term for it or something. By the end of the film he was calling. So I was like, Gautam also knows his shots and edits so much. He knows that I want the shot to be like this. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, వేరేది పడదు. సో లైక్ వీళ్ళు ఎక్కడి నుంచో, ఈయన రాజమండ్రి, నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత క్రిస్టల్ క్లియర్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఐ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ రిమెంబర్ ఈవెన్ దట్ కిస్ సీన్ ఇన్ మ్యాంగ్లోర్. నాకు ఇట్లా కావాలి, బీచ్ ఇంత కనిపించాలి, వాళ్ళు అట్లా కనిపించాలి, వాళ్ళు జస్ట్ ఇట్లా టచ్ అవ్వాలి. లైక్ హౌ దెర్ ఇస్ సమ్, యువర్ బ్రెయిన్ వర్క్స్, ద వైరింగ్ ఇస్ డిఫరెంట్. It's somehow you're wired differently, you see things. Both of you, even he's like very certain on how he wants the frame. I really like your shot making. Maybe people who are learning that directors ki cinematographers ka landa ardham avutadamo. The way you compose shots, I can see the director who is with the character. I don't know, I really like your shot making right from Arjun Reddy. నాకు ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ స్టోరీ టెల్లింగ్ మారింది యాక్చువల్లీ. ఇది రాజమండ్రియా, నీ భాష అట్లా లేదేంది భాష? అవునా? ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఒక టైప్ అయిపోతుంది. రాజమండ్రి చాలా థిక్ యాక్సెంట్ ఉంటుంది, తెలిసిపోతుంది.
ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సెంట్ వస్తుందేమో. ఏమో మరి. నువ్వు హైదరాబాద్ 10 years అవుతుంది. 10 years అవుతుంది. 10 years అయినా మారద్దే. అది బ్లడ్లో ఉంటుంది, కాకపోతే ఏమో మరి ఊరికి వెళ్తే వస్తుంది భాష. ఇది విజయవాడ అనుకుంటున్నాను నీ తెలుగు చూసి, ప్లేన్ తెలుగు ఉంది. కాలేజ్ అంతా విజయవాడ అనుకున్నా. కాలేజ్ చాలా గట్టిగా పడుతుంది వర్షం, నయ్యం ఇక్కడ చేసినాం, లేకపోతే ప్యాక్ అవుతుండే. సో ఫైనలీ వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ అబౌట్ కింగ్డమ్, హౌ ఇట్ ఈస్, హౌ ఆర్ యూ ఫీలింగ్, ఎవ్రీథింగ్, యువర్ ఫైనల్ వర్డ్స్. ఫైనల్ వర్డ్స్ అంటే ఏదో భయం వేస్తుంది అన్నమాట. బట్ యా, ఐ థింక్ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 31st. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. వెళ్ళి లాస్ట్ 5 days ఇంకా నౌ ఇట్స్ టైమ్ టు గో ఆల్ అవుట్. సో అది మాకు ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, బట్ నాకు డీప్ డౌన్ హార్ట్ తెలుసు. కానీ కీప్ ట్వీకింగ్ సంథింగ్, చేంజింగ్ సంథింగ్ అంటిల్ దట్ లాస్ట్ మూమెంట్ వేర్ ద హార్డ్ డ్రైవ్ గోస్. ఒక చిన్న అబ్సెషన్ ఉంటుంది, అమ్మో అది చేస్తుంటే బాగుంది, ఇది చేస్తుంటే బాగుంది. సడన్లీ ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టూడియో ఒక ఐడియా వచ్చి వీ గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ కదా. జెర్సీగా అయితే మిక్సింగ్ థియేటర్ బయట మేనేజర్లు అందరూ డోర్లు కొడుతుంటే డోర్లు లాక్ చేసి వీఆర్ డూయింగ్ సమ్ స్టఫ్. సో ఐ థింక్ వాట్ ఎవర్ టైమ్ లెఫ్ట్ ఐ విల్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎప్పుడు ఉంటుంది ఒక వారం రోజులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. యా అది ఎప్పుడు ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే అయితే బాగుంది. కానీ మీ ప్రొడ్యూసర్ ఈసారి ఎగిరిదంతాడు కాబట్టి వచ్చేయాలి, ఇంకా పెట్టేసేయాలి బయట. యా నో ఐ థింక్ ఐ హావ్ ఫీలింగ్ వీఆర్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. ఇంకా when you feel it's in a good place, I feel good. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, దిస్ మీన్స్ అ లాట్. నిజంగా సూపర్ హెల్ప్ మాకు. అరే నథింగ్ మ్యాన్, కలిసినట్టు కూడా ఉంది కదా చాలా రోజుల తర్వాత. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రైడే మార్నింగ్ షో చూసి కాల్ చేస్తాను ఇద్దరికి. థ్యాంక్ యూ. సూపర్. అసలు చాలా బాగుంటేనే మనోడు ఎక్సైట్ అవుతాడు. ఐఎమ్ హోపింగ్ దట్ యు లవ్ Now I it know the and you story and call. I saw the 50 minutes, so I can connect the dots. సందీప్ అర్జున్ రెడ్డి అప్పుడే మనకి యాక్టర్ అవ్వాలి, సినిమా బాగుండాలి, కెరియర్ అంతే ఉంటుంది కోరిక. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్, మేక్ సమ్ మనీ. సందీప్ అప్పుడే నువ్వు సూపర్ స్టార్ విజయ్, నువ్వు సూపర్ స్టార్ విజయ్, నువ్వు చూడు, నువ్వు సూపర్ స్టార్ విజయ్. ఐ థింక్ బిఫోర్ ఐ సా ఇట్ ఇన్ మీ, హీ సా. హీ వుడెంట్ ట్రీట్ మీ యాజ్ అన్ యాక్టర్, హీ వుడ్ ట్రీట్ మీ లైక్ అ సూపర్ స్టార్. సందీప్ కళ్ళల్లో నేను సూపర్ స్టార్. సో ఆయనకి అది చూడాలని ఉంటుంది. అరే విజయ్, నీకు మా నుంచి ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు, నువ్వు అది ఇయ్యలే ఇన్ని రోజులు, అది ఒక కోపం ఉంటుంది, కానీ అది ప్రేమ, ఇయ్యాలే నువ్వు, అది ఇయ్యాలే, అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత అని. సో ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ you want to, I also want to give audience that. I want them so much love they've given me. Ee roju whatever I am is because of the love, that obscene love that they have given. Gautam, it's on you, bro. Yeah, that's not hatred, that's pure love. Super. Good luck guys. Thank you. We'll meet again. Party sir kada hit ainanka చిల్లయి గట్టిగా చిల్లేదా మనం. Done. Super. తర్వాత అసలు నిన్ను స్పిరిట్ గురించి అడగకపోతే బండ బూతులు తిడతారు. స్పిరిట్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, నిన్ను పెట్టుకొని అది అడగకపోతే పర్లేదు అడగదు. ఏమన్నా లీకి ఏం లీక్ లేదు. సెప్టెంబర్ ఎండ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతావా? అదే ఐడియా, కొట్టాలి, అట్లా కొట్టాలి. Done. Thank you. Cool. Superb. See you guys. Thank you all. See you all in theaters in a few days. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.